భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం. ఇప్పటి వరకు 2 అధ్యాయాలు అయిపోయాయి. ఒకటి అర్జున విషాద యోగము, 2 సాంఖ్యయోగం. ఇప్పుడు 3వది కర్మయోగం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చత్య ఏన శ్రేయోహమాప్నయాం. భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యాసనాదేవా సిద్ధిం సమద్భవగచ్చతి. నహి కచ్చిత్ క్షమమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతైర్గుణై కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. యస్త్విద్ ఇంద్రియాణి మనసా నియమ్యారాభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం మనసక్తః స విశిష్యతే. నియంతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేతు కర్మణః యజ్ఞారాత్ కర్మణోన్యత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరా. సహ యజ్ఞః ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వ్యాం ఏషః వో ఇష్టకామధుక్. ఇప్పటి వరకు 10 శ్లోకాలు విన్నాం. దాని భావం తెలుసుకుందాం. ఓ జనార్దన అంటే కృష్ణుణ్ణి అర్జునుడు అంటున్నాడు. జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది కృష్ణ. దేనివల్ల అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ మార్గాన్ని నిశ్చయాత్మకంగా నాకు సూటిగా ఉపదేశించుము కృష్ణ. అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. ఓ అర్జున, భగవత్ప్రాప్తికి జ్ఞానోదయముకు ఉన్న 2 మార్గాలను ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినది. ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, పనుల వల్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. మనుషులు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల ప్రక్రియ నుండి విముక్తి పొందజాలడు. ఎవరూ ఒక క్షణం కూడా కర్మలను ఆచరింపకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే 3 గుణాలచే ప్రేరేపితమై కర్మలను చేయవలసియే ఉండును అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనసులో మాత్రం ఇంద్రియ విషయాలపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారిని కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపులో చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తి లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. కాబట్టి నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యములను నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనుషులను ఈ జగత్తులో కర్మబంధంలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ అర్జున, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా
ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను అర్పించడం ద్వారా వర్ధిల్లండి, మీరు సాధించాలనుకున్న వాటినన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయని కృష్ణుడు అర్జునునికి తన ఉపదేశాన్ని కొనసాగించాడు. జై భగవద్గీత. చదవండి, చదివించండి, వినండి.